జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని అష్టమోధ్యాయంలోని 28వ శ్లోకము పూర్తి వివరణ మరియు ముగింపు శ్లోకము. ఇప్పుడు 28వ శ్లోకం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం పైతి చాద్యం. దీని యొక్క భావము: వేదాధ్యయనం వలనను, తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణం వలనను, దానముల వలనను, భక్తియుక్త సేవా మార్గమును చేపట్టు మానవునికి ఆధ్యాత్మికములు మరియు కామ్యకర్మలను అనుసరించుట వలనను కలుగు ఫలితములు లభింపకపోవు. కేవలము భక్తియుక్త సేవను ఆచరించుట ద్వారా అతడు వీటన్నింటిని పొందుటయే కాక అంత్యమున శాశ్వతమైన దివ్యధామమును సైతము చేరగలడు అని భావము. ఈ శ్లోకము కృష్ణ చైతన్యము మరియు భక్తియుక్త సేవను గురించి ప్రత్యేకముగా వర్ణించు అష్టమాధ్యాయముల సారాంశము. మానవుడు ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశమునందు వేదాధ్యయము గావించుచు అతని నిర్దేశమున అనేక రకాల తపోనిష్టలను ఆచరింపవలను. బ్రహ్మచారి ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రమమునందు సేవకునిగా జీవించుచు ప్రతి గృహమునందు భిక్షను స్వీకరించి దానిని గురువునకు అర్పింపవలను. అతడు గురువుగారి ఆజ్ఞను అనుసరించి ఆహారమును గ్రహింపవలెను. ఒకవేళ గురువు భోజనమునకు పిలువకున్నచో అతడు ఆ రోజు ఉపవసింపవలను. ఇవియే బ్రహ్మచర్యమును అభ్యసించువానికి విధింపబడిన కొన్ని వైదిక నియమములు. శిష్యుడు ఈ విధముగా గురువు ఆశ్రయమున 5 నుండి 20 సంవత్సరముల కాలం వరకు వేదాధ్యయనం చేసిన పిమ్మట అతడు పరిపూర్ణ లక్షణములను కలిగిన మానవునిగా రూపొందును. వాస్తవమునకు వేదాధ్యయనం అనున్నది కల్పనాపరుల వినోదం కొరకు కాక మానవుని ఉత్తమ శీలాభివృద్ధి కొరకు ఉద్దేశింపబడినది. ఈ శిక్షణము ముగిసిన పిమ్మట వివాహం చేసుకుని గృహస్థాశ్రమమునందు ప్రవేశించుటకు బ్రహ్మచారికి అవకాశం ఇవ్వబడును. గృహస్థునిగా ఇంకను అధికమైన ఆత్మవికాసమును పొందుటకై అతడు అనేకమైన యజ్ఞములను చేయుచు భగవద్గీత 17వ అధ్యాయం నందు వర్ణింపబడినట్లు దేశకాల పాత్రతలను అనుసరించి సత్వ రజస్తమో గుణములతో కూడిన దానభేదములను ఎరిగి దానములను కూడా చేయవలసి ఉండును. గృహస్థాశ్రమం నుండి విరమించి అతడు వానప్రశాస్త్రమును గ్రహించిన పిమ్మట వనములందు నివసించుట, వల్కములను ధరించుట, క్షౌరము చేసుకొని కుండుట వంటి అనేక రకముల కఠిన తపములను ఆచరింపవలను. ఈ విధముగా బ్రహ్మచర్యాశ్రమమును, గృహస్థాశ్రమమును, వానప్రస్థాశ్రమమును, ఆ పిదప సన్యాసాశ్రమమును చక్కగా అవలించుట ద్వారా మానవుడు జీవితమునందలి పరిపూర్ణత స్థితికి ఉద్ధరింపబడును. అట్టి వారిలో కొందరు స్వర్గలోకమునకు ఉద్ధరింపబడుదురు. వారు తమ అభ్యాసమునందు మరింత అభివృద్ధిని సాధించినప్పుడు ఆధ్యాత్మిక జగత్తునందలి నిరాకార బ్రహ్మజ్యోతినందు గాని, వైకుంఠలోకమునందు గాని, కృష్ణలోకమునందు గాని ముక్తిని సాధింపగలరు. ఈ మార్గమే వేదవాగ్మయమునందు నిర్దేశింపబడినది. కానీ కృష్ణ చైతన్యపు విశిష్టత ఏమనగా కేవలము శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొనుట ద్వారానే మానవుడు వివిధ ఆశ్రముల యందలి సర్వకర్మలను వెంటనే అధిగమించిన వాడగును. ఇదం విదిత్వా అను పదములు శ్రీకృష్ణుడు ఈ అధ్యాయమునందును మరియు సప్తమాధ్యాయమునందును చేసిన ఉపదేశములను మానవుడు అవగాహన చేసుకొనవలనని సూచించుచున్నవి. ఈ అధ్యాయములను పాండిత్యం ద్వారా లేదా ఊహకల్పనలచే కాకుండా భక్తుల సాంగత్యమున శ్రవణం చేస్తూ అవగాహన చేసుకున్నటకు ప్రయత్నింపవలను. గీత ఎందలి సప్తమాధ్యాయము నుండి 12 వరకు గల అధ్యాయములన్నీ భగవద్గీత సారమై ఉన్నవి. మొదటి 3 అధ్యాయములను, చివరి 6 అధ్యాయములను ఆచ్ఛాదనలుగా కలిగిన ఈ నడుమ గల 6 అధ్యాయములు భగవానునిచే ప్రత్యేకముగా రక్షింపబడుచున్నవి. భక్తుల సాంగత్యమున భగవద్గీతను ముఖ్యముగా మధ్యనున్న ఈ 6 అధ్యాయములను అవగాహన చేసుకున్న అదృష్టము మానవునికి కలిగినచో అతడు తపస్సులను, యజ్ఞములను, దానములను, భావనా కల్పనలన్నింటినీ అధిగమించిన వాడవును. దానితో మానవ జన్మ వెంటనే సఫలమయ్యి మహోన్నతమగును. ఎందుకనగా వాని ద్వారా కలుగు ఫలములన్నింటినీ మానవుడు కేవలం కృష్ణ చైతన్యము నెలకొని సులభముగా పొందగలడు. భగవద్గీత యందు ఏ కొద్దిపాటి విశ్వాసమున్నను మానవుడు భగవద్గీతను భక్తుని నుండియే అభ్యసింపవలను. ఎందుకనగా భగవద్గీత భక్తులకు మాత్రమే పూర్తిగా అవగతమగుననియు ఇతరులెవ్వరూ భగవద్గీత ముఖ్యోద్దేశమును పూర్తిగా ఎరగలేరనియు చతుర్థాధ్యాయపు ఆరంభమున స్పష్టముగా చెప్పబడినది. కనుకనే భగవద్గీతను మానసిక కల్పనాపరుల నుండి కాక
కృష్ణ భక్తుల నుండి మాత్రమే నేర్చుకొనవలను. ఇది ఏ శ్రద్ధా విశ్వాసములకు నిదర్శనము. భక్తుల సాంగత్యమునకై అన్వేషించి దానిని పొందినప్పుడే మానవుడు భగవద్గీత అధ్యయనమును వాస్తవముగా ఆరంభించి దానిని అవగాహన చేసుకొనుటకు అర్హుడవును. భక్తుల సాంగత్యమున కలుగు పురోగతిచే మానవుడు భక్తియుక్త సేవలయందు నెలకొనగలడు. ఈ సేవ శ్రీకృష్ణ భగవానుని గూర్చియు మరియు అతని నామ రూప గుణ లీలలను గూర్చిన సమస్త సందేహములను పూర్తిగా తొలగించును. ఈ సందేహములన్నీ నశించినప్పుడు మానవుడు తన అధ్యయనందు మరింత అధికముగా సుస్థిరుడగును. అప్పుడు భగవద్గీత అధ్యయనమునందు రుచిని పొంది శ్రీకృష్ణుని గురించి సదా స్మరించగలిగే కృష్ణ చైతన్య స్థితికి చేరుగును. అట్టి కృష్ణ చైతన్య స్థితి అభివృద్ధి అయినప్పుడు అప్పుడు అతడు కృష్ణ ప్రేమయందు పూర్తిగా నిమగ్నమగును. మానవ జన్మయందలిట్టి అత్యున్నత పరిపూర్ణ స్థితి ఆధ్యాత్మిక ఆకాశమునందలి కృష్ణలోకమున గోలోక వృద్ధానవనమును భక్తుని చేర్చును. అక్కడ భక్తుడు శాశ్వతానందము పొందును. శ్రీమద్భగవద్గీత యందలి భగవత్ ప్రాప్తి అను అష్టమాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. రేపటి వీడియోలో 9వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీకృష్ణ.